అందరికీ నమస్కారం. సమాజంలో అందరూ మంచోళ్ళు ఉంటే ఏ సమస్య ఉండదు, అందరూ చెడ్డలు ఉంటే ఈ సమాజమే ఉండదు. అంటే అందరూ ఒక తీరుగా ఉండరు. అలా మన సమాజంలో కూడా మంచి కోసం ఒక మనిషి పాటుపడుతున్నప్పుడు ఆ మంచిని అర్థం చేసుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు, అపార్థం చేసుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు. ఈ ధర్మస్థల విషయానికి సంబంధించి డే 1 నుంచి నేను ఇచ్చిన వీడియోలు మొత్తం వెనకాల అటాచ్ చేసిన చూడండి స్క్రీన్ షాట్స్. ఒక్క వీడియోలో కూడా వీరేంద్ర హెగ్డే నేను సపోర్ట్ చేయాలి. ఒక్క వీడియోలో కూడా అక్కడ అసలు ఎవరు చనిపోలేదని అనలా. వీడియోని పూర్తిగా చూడకుండా కామెంట్స్ పెట్టే ఆవేశపడినటువంటి హిందువులు, వీడియో పూర్తిగా చూసినా సరే వాళ్ళు పెట్టాలనుకున్న కామెంట్స్ మాత్రం పెట్టి నన్ను హత్య అని చెప్పేసి అనుకునే నాన్ హిందువులు, హిందువులైనా నాన్ హిందువులైనా ఎవరైతే ఏంట్రా ధర్మస్థల టాపిక్ టచ్ చేసాడా ఇక వాటి మీద పడిపోవాలి మన జాంబీలో కనుక కొంతమంది. వాళ్ళందరూ కూడా నేను ఏం చెప్పాలి, గెట్ వెల్ సూన్, త్వరగా బాగుపడండి, ఓకేనా. ఇప్పుడు నేను చెబుతున్నది కూడా ఏంటి, అక్కడ ఎవరైతే విజిల్ బ్లోయర్ అంటూ వచ్చిన పారిశుధ్య కార్మికుడు అతను డే 1 నుంచి కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. ఏమని, ఇక్కడ శవాలు ఉన్నాయని చెప్తున్నాడు, 100 శవాలు అని చెప్తున్నాడు. కానీ అక్కడ 100 శవాలు ఉండవని నేను చెప్తున్నా. అట్ ది సేమ్ టైం అతను వేరేదేదో బయట పెట్టాలని చెప్పి ట్రై చేస్తున్నాడు అంటున్నా. అలా ట్రై చేస్తున్న మూమెంట్లో అతను ఇన్నాళ్ళుగా అక్కడ జరిగిన అరాచకాలు ఘోరాలు మొత్తం బయటపడాలని అనుకుంటున్నాడు. దానిలో భాగంగానే ఇన్నాళ్ళు ధర్మస్థలకు సంబంధించి వీరేంద్ర హెగ్డేకి సంబంధించి ఎవరన్నా ఏదన్నా వీడియోలు కనుక ఇచ్చినట్టయితే అక్కడ పాజిటివ్గా ఉంటే సరే, అదర్వైజ్ కొంచెం అక్కడ ఉన్న తేడా విషయం లేవనెత్తితే ఆ వీడియోలు డిలీట్ చేసే విధంగా కోర్టు నుంచి గాగ్ ఆర్డర్ పట్టుకొచ్చాడు. ఇప్పుడు ఈ ఇష్యూ టేకప్ చేశాక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం దీని మీద వేసాక గాగర్ లేపి అవతల పడేశారు. ఎవరైనా ఏ వీడియోనైనా పెట్టేయడరా అన్నారు. అప్పుడే అంతా కూడా గ్రౌండ్ రిపోర్ట్ అంటూ అక్కడికి వెళ్ళి మొత్తం రిపోర్ట్ మీద రిపోర్ట్లు ఇస్తున్నారు. ఈ మూమెంట్ నేను తప్పబట్టింది ఏంటి, వ్యూస్ కోసం, రేటింగ్స్ కోసం, జనాలు పిచ్చోలు చేయడం కోసం అడ్డదిడ్డంగా అడుక్కో శవం, కుప్పల శవాలు ఇలా అంటానే నేను తప్పు పెట్టాను తప్ప అక్కడ జనాలు మిస్ కాలేదని నేను చెప్పలా, చనిపోలేదని చెప్పలా. 450 మందికి పైగా అసహజ మరణాలని చెప్పా. ఇందులో ఎంతమంది అక్కడ వాళ్ళు, ఎంతమంది బయట వాళ్ళు, గుర్తించిన వాళ్ళు ఎంతమంది అసలు లెక్కలు లేవు. ఆ లెక్కలు ఉన్నటువంటి ఎఫ్ఐఆర్ కంప్లైంట్లు, పోస్ట్మార్టం రిపోర్ట్లు మొత్తం కూడా అసలు మాయం చేసేశారు పోలీసులు. ఇవన్నీ కూడా చెప్పాను కదా. వీరేంద్ర హెగ్డే ఎవరు, మా మామ ఎవరు, ఆయన ఒక రాజ్యసభ సభ్యుడు. బట్ దానికన్నా ముందు ఆయన వచ్చేసి ధర్మకర్త, దానికన్నా ముందు ఆయనకి గతం నుంచి మనకు తెలియదు. డి గ్యాంగ్ అని అక్కడ ఒకటి ఉండిద్ది. వీళ్ళు ధర్మస్థల రిపబ్లిక్ అంటే ఇండియాకి సంబంధించి ఒక దేశం కదా, ఇందులో ఈ ధర్మస్థల అన్నది అదొక సెపరేట్ పార్టు, సెపరేట్ రాజ్యాంగం ఉండిద్ది. ఇదంతా కూడా వీరేంద్ర హెగ్డే కన్సర్న్లో నడిచిద్దా, వేరే ఎవరన్నా తెలియాలి అని కొంతమంది అంటున్న మూమెంట్లో నేను కూడా చెప్పింది ఏంటిది, ఇప్పుడు ఈ సిట్ వేయటం వల్ల మొత్తం బయటకు వస్తాయి, అన్నీ బయటకు వస్తాయి. ఇదే కదా చెప్పాను. దీనిలో ఎక్కడన్నా వీరేంద్ర హెగ్డే చిన్న ఫేవర్గా ఉందా, మిస్ అవ్వలేదని ఏమని చెప్పాను. వేదవల్లి, పద్మనాథ, సౌజన్య, అనన్య భట్ అందరూ మిస్ అయిన వాళ్ళేనే. అందులో అనన్య భట్ తప్ప మిగతా అంతా చనిపోయి కనపడిన వాళ్ళేనే. వాళ్ళ హంతకులు ఎవరో బయటపడాలని అంటున్నాను కదా. ఇప్పుడు మీ అందరి కోసం రీచెక్ చేసుకొని ఓన్లీ 1 ఆప్షన్, ఇంకా గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్ అంటారు, జీపీఆర్ అంటారు. ఇది ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ద్వారా భూమిలోకి చొచ్చుకుపోయి దెన్ అక్కడ కింద నార్మల్ పైన సాయిల్ భూమి ఇది కాకుండా ఇంకా వేరే పార్టికల్స్ అవి ఉంటే కనిపెడుతుంది. ఇది వచ్చే జనరల్గానే 10 మెగాహెర్ట్జ్ నుంచి 2.6 గిగాహెర్ట్జ్ వరకు ఉంటుంది. ఈ గిగాహెర్ట్జ్ ఉన్నటువంటి దానిలో ఈ గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్ ఎక్కడ యూజ్ చేస్తారు, జియో ఫిజికల్ మెథడ్లో ఇది పనిచేస్తుంది, ఓకేనా. ఎక్కువగా వీటిని పెద్ద ఖనిజాలను వెలికి తీసే విషయంలో కావచ్చు, జియోలాజికల్ సర్వే విషయంలో కావచ్చు, అటువంటి చోట్ల వాడతారు, మైనింగ్ చోట్ల, ఇక మరికొన్ని చోట్ల. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి క్లియర్గా ఈమె అనన్య భట్ వాళ్ళ సుజాత భట్ ఉందా, ఆమె తరఫున లాయర్ వచ్చేసి కోర్టుకి ఏం చెప్పాడంటే, ఇదిగో అక్కడ తవి ఇక్కడ తవి ఎన్ని అయ్యాయి కాదు సార్, గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్ యూజ్ చేద్దాం, దాన్ని మూవ్ చేసుకుంటూ పోదాం. దాన్ని ఎక్కడైతే బీప్ సౌండ్ రావటం కావచ్చు, లేదన్నప్పుడు ఆల్రెడీ మొత్తం ఆ డేటా అంతా పైకి రిఫ్లెక్ట్ అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ కిందకి వెళ్తాయి. అక్కడ అబ్నార్మల్ ఏదన్నా ఆబ్జెక్ట్ దానికి డిటెక్ట్ అయింది అనుకోండి, దానికి సంబంధించి మొత్తం పైకి ఇచ్చేసింది. అప్పుడు తవ్వకాలు జరుపుదాం. ఉజిరే, ధర్మస్థల, బెల్తంగడి, ఈ బెల్తంగడి సర్కిల్లో ఉజిరే అండ్ ధర్మస్థల ఇవన్నీ వస్తాయి. గతంలో కంప్లైంట్స్ ఇవ్వడానికి వెళ్తే తీసుకోకుండా ఉన్నది ఈ పోలీసులే.
అండ్ ఈమెని ఘోరాతి ఘోరంగా అనన్య భట్ వాళ్ళ సుజాత భట్ని కొడతాం కావచ్చు, చంపడానికి ట్రై చేయడం కావచ్చు, వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి సర్టిఫికేట్ డాక్యుమెంట్లు బట్టలు మొత్తం తగలబెట్టిన వాళ్ళు కావచ్చు. అండ్ మీన్ వైల్ ఆ సౌజన్యకు సంబంధించిన వాళ్ళు కానీ, వేదవల్లి చెందినటువంటి కానీ, పద్మకు చెందినటువంటి వాళ్ళు కానీ ఎక్కడన్నా ఏదన్నా రౌడీలు పట్టుకుందాం, గోడలు పట్టుకుందాం చూస్తే వాళ్ళని కొడతాం, చంపడం, బెదిరించడం కావచ్చు. ఇవన్నీ ఎలా ఏంటంటే డి గ్యాంగ్. నిన్న కూడా మాట్లాడుకున్నాం, మొన్న కూడా మాట్లాడుకున్నాం. డి గ్యాంగ్, ఎవరి డి గ్యాంగ్ అంటే దానికి వెనకున్నది ఎవరు? ఎరా వాడా, ఎరా వీడా అంటారు కదా, అలా వీరేంద్ర హెగ్డేనా లేదా ఇంకెవరన్నానా? బయటపడాలి. నేను వీరేంద్ర హెగ్డేని తప్పు చేశాడా లేదని కూడా అనట్లా. వాడువి అనటం కూడా దాన్ని ఏమంటారు, హీ, అతడు, ఆమె, వాడు, వీడు, లైక్ ఈ వీరనే ఎక్కడ కూడా తప్పు చేయలేదు ఆయన. ఇప్పుడు కూడా అంటున్నా, రేపటి రోజు అతను తప్పు చేయడం తేలితే నేను ఎలా వాడతాను నా భాష అంటే మీకు బాగా తెలుసు. సో నేను చెప్పేది కూడా ఏంటంటే ఇక్కడ ఎవరో ఏదో చెప్పగానే టమ్ము కొట్టగానే ఓ అంటూ పూనకాలతో ఊగిపోవటం కాదు. కనీసం కొంచెం క్రాస్ చెక్ చేసుకోండి, ఓకేనా? ఈనాడు కానీ నేను కానీ నా తెలిసి మేమిద్దరమే, ఈనాడు వ్యవస్థ సంస్థ వాళ్ళు మేమిద్దరమే నిజమేంటి అబద్ధం అని చెప్పి చెప్పుకుంటూ వెళ్తున్నాం. నేను ఇప్పుడు కొంచెం అడ్వాన్స్ అయ్యి ఈ గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్ ద్వారా జీపీఆర్ దాని ద్వారా కనిపెట్టవచ్చు ఏంటి, లాస్ట్ ఆప్షన్ ఒక్కటే ఉంది, మాంసపు ముద్దల లేదు అన్నప్పుడు ఎముకల, ఇవన్నీ బయటపడాలంటే ఇదే. ఎందుకంటే అక్కడ క్లియర్గా చెప్తున్నారు ఇన్నాళ్ళు ఎక్కడో ఉంటాయి, ఎప్పుడో చంపేశారు. చంపేం చేస్తారు? బాడీలని పూడ్చి పెడతాం కాదు స్వామి, అడవిలోని జంతువులు కేసేస్తారు, అడవి పొందుల అడవి మృగాలు వచ్చి తినేస్తాయి. ఏం మిగులుతాయి? ఎముకలు మిగులుతాయి. ఆ ఎముకలు కూడా ఏడకాడు ఉండిపోతాయి అన్నాడు. ఆ పాయింట్ నేను పట్టుకుంటున్నా. 100 మంది చనిపోయిన మాట నిజం, 100 మంది కనపడకుండా పోయిన మాట నిజం, బట్ రికార్డులు మొత్తం మాయం చేసిన మాట నిజం. సో ఇన్ని నిజాలు ఉన్నప్పుడు బయటపడాలంటే ఈ గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్ జీపర్ అదొక్కటే పాసిబిలిటీ. ఇంకా ఎముకలు కనుక మొత్తం ఆ చుట్టుపక్కల మొత్తం తిరుగుతూ ఉన్నప్పుడు ఎముకలు కనుక బయటపడ్డాయంటే వాటి మీద DNA టెస్ట్ చేస్తే సరిపోయింది. ఈమె కూడా ఏమంటుంది సుజాత భట్, నేను బ్రాహ్మణ స్త్రీని, మా సాంప్రదాయ ప్రకారం నా బిడ్డ అస్థికలు ఇస్తే దెన్ దాంతో నేను కర్మకాండలు జరుపుకుంటానయ్యా అని చెప్పి ఏడుస్తుంది. నేను చెబుతున్నాడు అదేరా మూర్ఖులారా, ఎవరైతే వితండవాదం చేస్తూ నువ్వు వీరేంద్ర హెగ్డే అమ్ముడు పోయేవరా, నువ్వు అసలు మనిషి అని పిచ్చి పిచ్చి కామెంట్ కంప్రమడుతుందిరా బాబు. నాకైతే అసలు నాకున్న అతి పెద్ద బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే నేను చేసింది కరెక్ట్ అనుకోండి, దెన్ అవతలుడు ఎన్నన్న పట్టించుకోను. నేను కరెక్ట్ చేసినా అదేదో నెగిటివ్ అన్నట్టు, నేను ఎవరికి అమ్ముడు పోయినట్టు, దిక్కు మొక్కులని ఒక దిక్కుమలని కామెంట్ వచ్చినా నా ఫీల్ బాధ అనిపించింది. సరే ఒకటి రెండు వదిలేసి అనుకోవచ్చు, కుప్పలు వస్తున్నాయి ఏ మార్నింగ్ వీడియోకి అసలు కనీసం వీడియో పూర్తిగా చూడరు. పోనీ పైన తమ్నెలో టైట్లో ఉన్న కంటెంట్ అన్నా మీకు అర్థమైందంటే కాదు, గుంపులో గొర్రెలాగా ఉండాలా. ఎవరన్నా కానీ ఇక్కడ జరుగుతున్న కేసు ఇన్వెస్టిగేషన్ సంబంధించి ఓ కుప్పల సవాలని కనుక ఇవ్వకుండా ఆడ శవాలేమీ లేవు అంటూ రెండు వీడియోస్తో ఊరుకోవద్దు మనం. ఇంత ఖాళీగా ఉన్నారేంటి ఒక్కొక్కడు. ఇది ఆడవాళ్ళు కూడా అసలు వచ్చి మీద పడిపోతున్నారు ఏంటి అసలు. ఏమ్మా ఇంట్లో భర్తలు పిల్లలు లేరమ్మా అంటే నేనేమి మాట ఎందుకంటానంటే ఐడియల్గా ఉన్నటువంటి వాళ్ళకి బ్రెయిన్ దెయ్యాల కొంపలాగా ఉండిద్ది అంట. ఇంట్లో భర్త పిల్లలు ఉన్నప్పుడు బాగుంటారు, ఒక వీడియో చూసినప్పుడు ఓహో ఇది అనే విషయం అర్థమైంది. ఏమి లేదనుకో వాళ్ళ బ్రెయిన్ దెయ్యాల కొంపలాగా అయిపోయి ఉన్న విషయం అర్థం చేసుకోకుండా వాళ్ళు ఏదనుకుంటే అదే కనపడాలి, అదే వీడియోలో రావాలి, లేదంటే వాళ్ళు తట్టుకోలేరు. అలాగే ఉంది ఇప్పుడు అసలు. నిన్నటిగా నిన్న అతను రెగ్యులర్ స్పాట్లో కాకుండా వేరే స్పాట్లో చూపించాడు ఒక శవాన్ని. అది కూడా ఎప్పుడుది 2 years బ్యాక్ది. అది ఆ 2 years బ్యాక్ అతనికి తెలియదే, ఇప్పుడు చూపించాడే. దాని అర్థం ఏంటి? నేను అదే కదా చెప్పాను. ఇప్పుడు ఇతను గనక ఎక్కడ గనక ఏమి గనక చూపించలేదు అనుకోండి, ఇతని మీద కేసు అయితే అన్న ఎందుకు కోర్టును తప్పుదోవ పట్టించాడు, సొసైటీ తప్పుదోవ పట్టించాడు. అలా కాకుండా అతను చెప్పిన స్పాట్లో కాకుండా వేరే స్పాట్లో చూపించాడు అనుకోండి, అక్కడ శవం దొరికింది అనుకోండి, చాలు ఇంకేంటి. అతను ముందు తప్పుదోవ పట్టించుండొచ్చు, బట్ చివరికి వచ్చేసరికి అన్ని కరెక్ట్గా చూపిస్తున్నాడు. దాన్ని ఇంకేంటి, అతను నిజమైన విజిల్ ప్లేయర్ అవుతాడు. అన్ని విడమరిచి ఒకేసారి ఎవరో చెప్పరు బాబు, స్టెప్ బై స్టెప్ వెళ్తారు. డైవర్ట్ కాకుండా నా వీడియో కనుక మీరు కనుక చూడగలిగితే ఒక ఇన్వెస్టిగేషన్ అనేది ఎలా చేయాలి, ఒక విషయం అనేది వచ్చినప్పుడు ఎలా ఆలోచించాలి ఖచ్చితంగా మీకు అర్థమైంది. నేను నా ఛానల్ పెట్టిన పర్పస్ కూడా అందరిలాగా హడావుడి చేయొద్దు, ఉన్న విషయాన్ని చెప్దాం, ఎవరికి భయపడవద్దు, ఎదురునోడు ఎవడైనా సరే కరెక్ట్గానే ముందుకు వెళ్దాం అని చెప్పేసి ఇది. మరలా చెప్తున్నా, ధర్మస్థల చుట్టుపక్కల మాత్రం ఆ డి గ్యాంగ్ వాళ్ళ రాజ్యాంగమే నడుస్తుంది. పోలీసులు కావచ్చు, అధికారులు కావచ్చు, ఎవరైనా వాళ్ళు చెప్పినట్టు నడుస్తున్నారు. ఇన్నాళ్ళు కాంగ్రెసా, జేడీఎస్ఆ, బీజేపీ ఎవరైనా సరే అక్కడ వాళ్ళు చేసిందని ఎవరు అడ్డుకోవాలి.
ఈరోజు కోర్టులు, సుప్రీంకోర్టులు మొత్తం గమనిస్తున్నాయి, యావత్ ప్రపంచం గమనిస్తుంది. సో మొత్తానికి పారిశుద్ధ్య కార్మికుడు సక్సెస్ అయ్యాడు. తాను అనుకున్నటువంటి వేలోనే మొత్తం నడుస్తుంది. అంతిమంగా గతంలో ఎవరైతే చనిపోయినారో, గతంలో ఎవరైతే బాధితులు ఇప్పుడు ఉన్నారో వాళ్ళంతా కూడా బయటకు వచ్చి చెప్తూనే ఉన్నారు. సిట్టు దర్యాప్తు ఆల్రెడీ తేల్తూనే ఉన్నాయి. నాకు తెలిసి ఇంకో 2-3 రోజులు అయినా కానీ ఖచ్చితంగా ఈ పారిశుద్ధ్య కార్మికుడు భీమా ఇంకొన్ని విషయాలు బయట పెడతాడు, ఇంకొన్ని ఎక్కడో చోట తవ్వాల్సినవి చూపిస్తాడు. మెయిన్ బైల్ ఆర్టీఐ కార్యకర్త కావచ్చు, లేదని ఇప్పుడు అతను జైన్ అని అతను వచ్చున్నాడు, నేను చూశాను ఒక అమ్మాయిని పూడ్చిపెడతాను నేను చెప్తాను అంటున్నాడు. అలా ఇంకొంతమంది రావచ్చు. మరలా చెప్తున్నా, వీళ్ళల్లో యాక్యురేట్గా అక్కడని చెప్పడానికి వాళ్ళు ట్రై చేస్తారు, అక్కడ దొరకపోవచ్చు. కానీ గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడాన్ని కనుక యూజ్ చేయగలిగితే, అది కనుక బోన్స్, స్కెలిటన్స్, రిమైనింగ్ ఎక్కడెక్కడ బాడీ పార్ట్స్ మొత్తం కనుక బయటకు తీయగలిగితే, అవి జంతువులువా మనుషులు అని తేలితే, ఆడవారివా మగవారివా ఎన్ని సంవత్సరాల క్రితం చనిపోయారు ఏంటని తేలితే, ఇక ధర్మస్థలకు సంబంధించి గడుగునా కూడా జల్లెడ పట్టేసి, ఈవెన్ పోలీసులు ఫెయిలియర్ కాబట్టి అక్కడ సిఆర్పిఎఫ్ రావచ్చు, లేదంటే ఆర్మీ రావచ్చు, కేంద్ర బలగాలు రావచ్చు, మొత్తం జల్లెడ పట్టేసి ఎవరైతే దీనికి మెయిన్ కారణం ఉన్నారో మొత్తానికి లోపలేసేస్తారు. సో ప్రక్షాళన మొదలైంది. టైం పట్టవచ్చు, బట్ అన్ని బయటకు వస్తాయి. మరణ చెబుతున్న అక్కడ మరణించినటువంటి ప్రతి ఒక్క మనిషి ఆత్మకి శాంతి చేకూరాలన్నదే నాకు మెయిన్ సంకల్పం. సుజాత భట్ పాప మామదే, ఈ భీమా అదే, మీలో కూడా చాలామంది అనుకుంటుంది అదే. కాకపోతే కొంచెం ఆవేశం, ఆగ్రహం కొంచెం తగ్గించి, కొంచెం తమ్నైల్ చూసో టైటిల్ చూసో కాకుండా వీడియో చూడండి. పోనీ తమ్నైల్ టైటిల్ క్వశ్చన్ మార్కులు ఉంటాయి, అండ్ ముందు వెనక కొన్ని పదాలు కామాలు ఉంటాయి, పోనీ అవన్నా చూడండి. మరలా చెప్తున్నా, ఒక మంచి కోసం అడుగు వేసినప్పుడు వెనక లాగే వాళ్ళు కుప్పలు ఉంటారు. ఈ సోషల్ మీడియా వచ్చాక వెనక లాగటం కాదు, ముందు నుంచి కూడా కుప్పలు వచ్చేస్తున్నారు. దానివల్ల ఓవర్కమ్ చేశారంటే చాలా చాలా టైం పడుతుంది. దానివల్లనే చాలా విషయాలలో చేతులు ఎత్తేస్తున్నారు, మధ్యలో వదిలేస్తారు చాలామంది. బట్ నేనైతే ఆ టైప్ కాదు. ధర్మస్థలం సంబంధించి మొత్తం బయట పెట్టే వరకు స్టడీ చేసి ఇస్తూనే ఉంటాను. సో ఇప్పటికైనా అర్థమైందా? వీరేంద్ర హెగ్డే భాగవతం బయట పెట్టాలని కోరుకుంటున్నాను. డి గ్యాంగ్ని తుత్తు నిలిచాలని కోరుకుంటున్నాను. ఈ పారిశుద్ధ్య కార్మికుడు భీమ యొక్క ఎఫర్ట్స్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం. అక్కడ ఈ ఉగిరే కావచ్చు, తర్వాత ఉజిరే కావచ్చు, తర్వాత ధర్మస్థలం కావచ్చు, బెల్తంగడి కావచ్చు, అక్కడ ఉన్నటువంటి వందలాది మంది ఇన్నాళ్ళుగా భరిస్తున్నటువంటి ఆ బాధలు ఏమవుతున్నాయో అవన్నీ ఇప్పుడైనా సరే పోవాలని కోరుకుంటూ ఉన్నాను. కనీసం ఈ వీడియోలో మీకు అర్థమైతే ఇప్పుడన్నా దీన్ని 10 మందికి షేర్ చేయండి ప్లీజ్. ఛానల్ కనుక నచ్చితే ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నిన్నటి నుంచి ఇప్పటి వరకు కనీసం 100 మంది బ్లాక్ చేస్తుంటారు. అంత ఘోరమైన కామెంట్లు, వీడియో చూడకుండా కామెంట్లు అవన్నీ కూడా.